హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి టమాటా పలావ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. దానికోసం టమాటాలు ఒక 3, క్యారెట్, ఆనియన్స్, కొన్ని మిర్చి, వంకాయలు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర 2 ఉన్నాయని వేస్తున్నాను. అలాగే కొత్తిమీర, పుదీనా, అలాగే బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్. 2 కప్పుల రైస్ అయితే కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసుకోవాలి, అలాగే మిర్చి, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ మొత్తం దీంట్లో కలుపుకోవాలి. వీటినన్నిటిని తిప్పుకొని మాడకుండా చూసుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, క్యారెట్ ముక్కలు కూడా వేసుకున్నాను. అలాగే 2 వంకాయలు ఉన్నాయి కదా, అవి కూడా కట్ చేసుకొని అప్పటికప్పుడు కట్ చేసుకుంటే మంచిది, కండ్రెక్కకుండా ఉంటాయి. అందుకే వేసుకున్నాను అప్పుడు కట్ చేసుకొని. అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా తిప్పుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఉడుకుతుంది. అలాగే కొంచెం కారం వేస్తున్నాను. వీటిని మంచిగా తిప్పుకొని ఉడికించుకోవాలి. దీనిలో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కడిగిన రైస్ని అయితే వేసుకుంటున్నాను. ఇది ఒక 1/2 అవర్ నానబెట్టుకున్నాను ఈ రైస్ని అయితే. వీటిని అన్నిటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే కొంచెం మసాలా వేసుకుంటున్నాను. మసాలా అంతా కలిసేటట్టు ఇదంతా తిప్పుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఇది కొంచెం ఎక్కువ వేసుకున్నాను, టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం ఎక్కువ వేసుకుంటే. అలాగే 2 కప్పులు వాటర్ అయితే పోసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకో, సాల్ట్ కొంచెం వేసుకొని, సరిపోకపోతే మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ అంతా పోయిన తర్వాత తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది వేడివేడిగా తింటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో కొంచెం లెమన్ పిండుకొని ఆనియన్స్ పెట్టుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నిజంగా టేస్ట్ మాత్రం బిర్యానీలానే ఉంటుంది. దీంట్లోకి గ్రేవీ కూడా అవసరం లేదు, సరిపోతుంది మనకి. కారం, ఉప్పు అన్నీ సరిపోతాయి. కావాలంటే గ్రేవీ కూడా వేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.